రాష్ట్రంలోని పాఠశాలలు కళాశాలల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించిందని విశాఖ దక్షిణం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. 31వ వార్డు దరి రమాదేవి బోనోజీరావు పాఠశాలలో బుధవారం విద్యార్థులకు బ్యాగులు, పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించాలన్నారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని రుచి చూశారు. ఈ స్కూల్లో అన్ని వసతులు ఉన్నాయి. మాజీ కార్పొరేట్ పెద్దలు వానపల్లి రవికుమార్ గారు ఈ స్కూల్ అన్ని విధాలు అభివృద్ధి చేయడం జరిగింది. ఐదవ క్లాస్ వరకు ఉన్నటువంటి ఈ స్కూల్ని 8 వరకు ఆయన తరగతులు పెంచి ఇంకొక 2 తరగతులు ఉండిపోయినాయి, 9, 10. దాన్ని తీసుకురమ్మని ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు అలాగే హెడ్ మాస్టర్ గారు కూడా కోరుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఆ 2 తరగతులు తీసుకొస్తామని తెలియజేస్తూ ఉన్నాం. ఈ స్కూల్కి కావాల్సిన అన్ని వసతులు కూడా ఏర్పాటు చేస్తాం. ఈ ప్రాంతంలో కొంచెం ఈ స్కూల్ ప్రసిద్ధిగాంచింది. చాలామంది ఎంతోమందిని ఇక్కడ నుంచి ఎన్నో పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎన్నో సాధించిన వాళ్ళు కానీ పంపించిన ఈ స్కూల్ని అన్ని విధాలా కూడా అభివృద్ధి చేస్తామని తెలియజేస్తూ ఉన్నాం. ఈ ప్రాంతంలో ఎక్కువ మంది పేదలు ఉంటారు కాబట్టి పిల్లలందరినీ కూడా చదివించాలని మేము తల్లిదండ్రుల అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మీ భవిష్యత్తు కానీ ఆ పిల్లల భవిష్యత్తు కానీ బాగుండాలంటే ఎడ్యుకేషన్ తప్ప ఇంకొకటి లేదనే విషయాన్ని గుర్తుపెట్టుకొని మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఎన్ని కష్టాలు ఉన్నా కూడా ఈ పిల్లల మీద గెలకుండా పిల్లల్ని ఉన్నతమైన చదివించాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక్కడ ఏమి కావాలన్నా చదువు కోసం ఏం కావాలన్నా చేయడానికి ప్రభుత్వం ముందుకు వస్తుంది. నేను కూడా వ్యక్తిగతంగా ముందుకు వస్తానని చెప్పేసి మీ అందరూ తెలియజేస్తూ ఉన్నాం. ఈ ప్రాంతంలో ఎక్కడ ఏ స్కూల్ కానీ ఏ ఒక్క చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా దగ్గరుండి చూస్తామని చెప్పేసి మీ ద్వారా సౌత్ ఇండియా ప్రజలు తెలియజేస్తా ఉన్నాం.